అసలు వచ్చారన్నమాట. ఏమైంది వీళ్ళకి? ఇక మొదలెడదామా? ఏమైందిరా ఈడ హాస్టల్ నుంచి వచ్చి కుసుర్రు. ఎవడు రా అన్నా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఐదు సవాల్ చేయండి రా మరి అన్న. మేము క్యాచ్ పట్టుకుంటామన్నా, నువ్వు కొట్టు, పట్టుకోపోతే మేము ఏదో ఒకటి మాకు పనిష్మెంట్ ఇవ్వనా అని చెప్పండి మరి. పిల్లరి ఏమైందన్నా హాస్టల్ నుంచి క్రికెట్ ఆడతామని గుర్తొచ్చి నువ్వు ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. క్యాచ్ పట్టకపోతే పని బాల్ ఏరి నేను కొడతా, క్యాచ్ కొడకపోతే కథ వేరు ఉంటుంది. ఒక్క క్యాచ్ వచ్చినా మొత్తం పట్టుకోవాలి, పట్టుకోకపోతే నీకు కుత్త పగులుతుంది. నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. పగులుతుంది, అందరు మంచిగా పట్టుకోవాలి. టీమ్ లీడర్ నేను, ఓకేనా? రైట్ మళ్ళా మిస్ అయ్యేదిలే. గంగమ్మ తల్లి జాతరలో ఏ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం. అరే పోరా అన్నారు. అరే ఆగిరా, అరే మేము ఇక్కడ నిలబడు. అరే మేము ఆడపో. అరే పవన్ ఆడ ఉండరా. ఆడ ఉండరా. రైట్ ఆరా అందరు ఫీల్డింగ్ సెట్ అయ్యారా. గుడ్డలు తమ్ముంటే క్యాచ్ పట్టుకోర్రా మీరు. ఒక్క బాల్ అయినా కొట్టుకోనా కొడక్క. ఇప్పుడు రారా రారా కొడక్క. ఒక్కటి నా వల్ల కాదు, నేను పోతాను రా బాబు. లైక్ నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అయ్యా ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు వచ్చారు. లోఫర్ లోఫర్ రాకూడగా ఒక్క బాల్ అయినా పట్టు పోసడి. ఈసారి కొట్టనా పట్టుకుంటా. ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను. ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. వీడేంద్రా నాయన అట్లా అట్లా వార్నింగ్ ఇస్తున్నాడు. మాకు పడతారా ఒకరేమో. ఒకసారి రండి రా, ఒకసారి చెప్తాం. అరే లాభాలు ఉంది, గట్టిగా వార్నింగ్ ఇస్తుండు. ఎవరో ఒకరు పట్టను రా. నేను పడతారా? నువ్వు పట్టిన తీంగా
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరు పొజిషన్ లో పోండ్రా. లాభాలు చిన్న కొడితే క్యాచ్ పట్టుకోరు గుద్దలు ఉంటే పట్రా ఫ్లాష్ బ్యాక్. లాభాలు చిన్న కొడితే క్యాచ్ పట్టుకోరు గుద్దలు ఉంటే నా వల్ల కాదు, నేను పోతాను రా బాబు. లైక్